హలో ఎవ్రీవన్, మనకి సమ్మర్ అంటే ముందుగా గుర్తొచ్చేది మన ఆంధ్ర స్టైల్ ఆవకాయ. ఇప్పుడు మనం సింపుల్గా టేస్టీగా ఆవకాయ తయారీ విధానం తెలుసుకుందామా? మేమైతే 2.5 kgs మ్యాంగోస్ అనేవి తెచ్చుకున్నాం. చూసారా మా పాప ఎంత చక్కగా క్లీన్ చేస్తుందో. మొదటగా మ్యాంగోస్ అన్నీ క్లీన్ చేసి తడి లేకుండా తొడవాలి. పికిల్స్కి ఎంత సైజ్ వరకు మనకు కావాలో పీసెస్గా కట్ చేసి వాటిని ఒక డబ్బాలోకి అయితే తీసుకున్నాను. నాకు 5 cups ఆఫ్ మ్యాంగో పీసెస్ అనేవి పట్టాయి. దానిలో 1 cup ఆఫ్ ఆయిల్లో 1 స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసి మ్యాంగోస్లో వేశాను. ఇలా చేయడం వల్ల ముక్క అనేది మెత్తబడదు. మనం ఎంత చక్కగా కలిపితే ముక్క అనేది అంత మెత్తబడకుండా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఆవాల నూనె అనేది యూజ్ చేశాను. నెక్స్ట్ 1 cup ఆఫ్ కారం అనేది నాకు పట్టింది. చూసారుగా, మా పాప అయితే నేను కలుపుతా అంటూ తనే కలుపుతోంది. నెక్స్ట్ 3 స్పూన్స్ ఆఫ్ మెంతి పౌడర్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను. మనం కారం అనేది ఎంత చక్కగా మిక్స్ చేస్తే పీసెస్కి అంత చక్కగా కారం అనేది స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ 3 స్పూన్స్ ఆఫ్ మెంతి పౌడర్ అనేది యూజ్ చేశాను. ఎండలో ఆరబెట్టుకొని మనం యూజ్ చేసిన మెంతి పౌడర్ కానీ ఆవాల పౌడర్ కానీ యూజ్ చేస్తే 1 year వరకు మనకు నిల్వ ఉంటుంది. నాకైతే ఇక్కడ 1/2 cup ఆఫ్ ఆవాల పౌడర్ అనేది యూజ్ చేశాను. చూడండి, మా పాప తన చేతులతో తనే కలుపుతోంది. నాకు 3/4 cup ఆఫ్ సాల్ట్ అనేది పట్టింది. ఇవన్నీ వేసినాక చక్కగా మనం పీసెస్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ నేను చెప్పానుగా ఆవాల నూనె అనేది యూజ్ చేశానని. ఫస్ట్ నేను 1 cup ఆఫ్ యూజ్ చేశాను. నెక్స్ట్ నాకైతే ఇక్కడ 1 liter ఆవాల నూనె అనేది యూజ్ అయింది. ఈ పీసెస్ మనం ఆయిల్ వేసినాక ఎంత చక్కగా కలిపితే పికిల్ అనేది మనకు అంత టేస్టీగా వస్తుంది. చూసారా మా పాప ఎంత చక్కగా కలుపుతోందో. హాయ్ చెప్తోంది. మరి హాయ్ చెప్పుకున్నారా? చెప్పుకోండి. చూడండి ఎంత చక్కగా కలుపుతుందో. కలిపినాక అట్లా కలుపుకోవాలి. కలిపినాక దానిలో 1 cup ఆఫ్ వెల్లుల్లి రెబ్బలు అనేవి వేసి చక్కగా కలపాలి. ఇక్కడ నాదొక్క చిన్న పొరపాటు అయిందండి. వీటికి క్లాత్ వేసి 3 days అనేది ఉంచాలి. నాకు ఇక్కడ క్లాత్ క్లిప్ అనేది మిస్ అయింది. 3 days తర్వాత నేను ఓపెన్ చేసినాక ఇలా ఆయిల్ అనేది తేలింది. అంటే చూడండి ఎంత బాగా ఆయిల్ అనేది తేలిందో. అంటే దీని టేస్ట్ అద్భుతంగా వచ్చిందండోయ్. టేస్ట్ ఎలా ఉందనేది మాటల్లో చెప్పలేం, బాగా కుదిరింది. Thank you.